ఈ జీవితంలో మనం చాలా పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం. పరీక్షల్లో కానీ, జీవితంలో కానీ. అలా ఎదుర్కొన్నప్పుడల్లా మనకు చాలామంది సపోర్ట్ చేస్తే బాగుండు, చాలామంది మనతో ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. అలా జరిగినప్పుడు నిరాశపడుతూ ఉంటాం, అయ్యో వదిలేసి వెళ్ళిపోయారే అని. తర్వాత ఎవరు మనతో లేకపోతే విజయం కష్టం అవుద్దేమో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దానిలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రం అవుతుంది. ఎవరూ లేకపోయినా మనం సాధించేదే అతి గొప్ప విజయం. ఎప్పుడైనా సరే మనం కష్టపడి మనం ఒంటరిగా సాధించిన విజయం మనతో పాటు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ పైకి లేసే శక్తి మనతోనే ఉంటుంది. అలా కాకుండా ఎవరో సహాయం చేస్తే, ఎటువైపు నుంచో మనకు సహాయం అందితే మనం పైకి వస్తాం అనుకోవడం భ్రమ. అలా వచ్చినా అది ఎప్పటికీ ఉండదు. దాంతోపాటు మనం ఈ ప్రపంచంలో చాలామంది దగ్గర నుంచి చాలా ఆశిస్తూ ఉంటాం. అవి కూడా తప్పులే. మనల్ని మనం నమ్ముకోవాలి, మన దగ్గర నుంచే మనం ఆశించాలి. ఈ పోరాటంలో మనం ఒక్కొక్కసారి టైం వేస్ట్ చేస్తాం, అలా నిలిచిపోయి ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన టైం మన చేతిలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనకు మనసులో తడుతూ ఉంటుంది, అయ్యో నేను వేస్ట్ చేసేస్తున్నానే అని. ఇది తప్పో ఒప్పో ఇప్పటికి నాకు తెలీదు, కానీ ఒకటి నమ్మండి, అది మీ టైం, మీ మనసు, మీ ఆలోచనలు ఇవన్నీ మీతోనే ఉండాలి. అది ఎంత స్వార్థమైనా పర్లేదు, కొన్నిసార్లు అది మీ పురోగతికి దోహదపడాలి. అంతేగాని ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు సేవ చేస్తూ ఇతరులతో జీవితం గడిపేస్తే ఆ టైంలో విలువ అనేది మనుషులకు ఉండదు. సో ఫస్ట్ మీ గురించి, మీ జీవిత లక్ష్యాల గురించి, మీకున్న టార్గెట్స్ గురించి, మీరు ఎలా ముందుకెళ్లాలో వాటి గురించి ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మన ప్రభావం లేకుండానే మన చుట్టూ అనేకం జరుగుతుంటాయి. దానిలో మన ప్రభావం కానీ, మన ఇంటర్ఫిరెన్స్ కానీ, దానిలో ఉన్న మన పాత్ర కానీ ఏమి ఉండదు, కానీ జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా, ఎలా జరిగినా మనం ముందుకెళ్తూనే ఉండాలి, అక్కడ ఆగిపోకూడదు. ఈ సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మన జీవితంలో ఎలా గెలుస్తామని చెప్పి. గెలుపు అనేది కొంత సాధించాక అక్కడ ఆగిపోతే అది గెలుపు అనిపించుకోదు. ఈ పోరాటంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మిమ్మల్ని ఎవరూ అందుకోలేనంత అంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే అది గెలుపు అవుతుంది. జీవితంలో ఎంతోమంది చేసే పని రొటీన్గా మనం చేయటం కన్నా ఒక గెలుపు కోసం పోరాటం చాలా ఇంపార్టెంట్. ఆ గెలుపు 1 సంవత్సరం 2 ఏళ్ళలో ఒక ఐఏఎస్ సాధిస్తేనో, లేకపోతే ఒక చిన్న జాబ్ సాధిస్తేనో అది కాదు. ఒక 10-20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన జీవితాన్ని చూసి ప్రపంచం జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనిపించేలా ఉండాలి. అదే నిజమైన గెలుపు. అంతేగాని టెంపరీగా వచ్చే గెలుపు కాదు. నేను అనేక సందర్భాల్లో సివిల్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే రకరకాల జాబ్స్ కొట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాను. ఆ క్షణంలో ఉన్న ఆనందం జీవితాంతం నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అంటే అది ఆ సక్సెస్ అనేది ఒక తొలిమెట్టుగా భావించి ఇంకా ముందుకెళ్తూ చాలా అంచెలంచెలుగా పైకి ఎదిగినప్పుడు ఏ వ్యక్తి అయినా హ్యాపీగా ఉంటాడు. దాంతోపాటు కేవలం ఒక ఉద్యోగం వస్తే జీవిత సాఫల్యం అయిపోయింది, ఉద్యోగం రాకపోతే జీవితం మొత్తం ఖాళీ అయిపోయింది, ఇలా భావించొద్దు. ఈ జీవితం మంచి పనుల కోసం లేదా ఎన్నో సాధించడం కోసం మనం అల్లుకున్న జీవితం, చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా అంచెలంచెలుగా చదువుకున్న జీవితం. దీన్ని నిరాశపడి వృధా చేయొద్దు, దీన్ని ముందు సాగిస్తూ ఉండండి. చుట్టుపక్కల ఈ ప్రస్థానంలో మనం చాలా చూస్తుంటాం, చాలా అనుభవిస్తూ ఉంటాం, చాలా పోరాటాలు కూడా సాగిస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఆగిపోవద్దు, అదే నేను చెప్పదలుచుకుంది.